VS99 న్యూస్. తన భార్య నుండి తనకు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్లైనప్పటి నుండి తనకు మానసికంగా శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెముజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు. ఏపీ రాజోలుకు చెందిన టెముజియన్ కు అమలాపురంకు చెందిన లక్ష్మి గౌతమితో 7 ఏళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేస్తూ భార్యతో కలిసి అల్వాల్లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తమకు 5 ఏళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తుందని, పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదని, ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు, ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టమా అంటూ ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నారు. ఒక నిమిషం ఆయన చాలా రోజుల నుంచి డివోర్స్ అడుగుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మ్యూచువల్ డివోర్స్కి ట్రై చేశారు, నేను ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని రోజులు టార్చర్ పెట్టారు, మనీ ఇవ్వకుండా. నెక్స్ట్ మెంటల్ హెరాస్మెంట్ అట్లా చేశారు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు దూరం వెళ్ళిపోయారు అన్నారు కదా, అది నా వల్ల కాదు. నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ అమ్మగారు లేరు. మీకు నేను నిరూపించగలను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, తప్పకుండా నేను చూపిస్తాను. నేను లైఫ్ వస్తాను. ఓకే, నా పేరు వాసంశెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద అలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలనే మీకు తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకొని రాయండి పేపర్స్లో, అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందులో నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందులో నిజం ఉందో అబద్ధం ఉందో ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. నేను ఆ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తా. ఈవినింగ్ అవుట్ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంజరీ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం, దాడులు లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే, ఏమీ చేయలే. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి, సో నేను వచ్చేసా. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నది. 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ ష్యూర్గా. అది నేను చేశానంటే నిరూపించుకోమని. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని? కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను. మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు ఎన్ని దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళతో, ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. ఆయన ఏమన్నారంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేదు అని అన్నారు.
సో అది నా ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు. దాని దగ్గర నాది మీ బాబు ఒక్కలే కదా, అతని బాబు కూడా. అదే మా బాబు అంటున్నా, అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు. ఎవరికి? వాళ్ళ అత్తగారికి, మా అత్తగారికి, మా మామయ్య గారికి. తెలియాలి మేడం, వాళ్ళ బాబు చూపించాలి, మీ బాబు చూపించాలి. అర్థం కాలేదు. మీ అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా, చూడొచ్చు కదా. చూడొచ్చండి, ప్రాబ్లం లేదు, కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా. నన్ను అంటారు నువ్వు స్కూల్ ఎందుకు పంపించట్లేదు, అది యూకేజీ కదా, కరెక్టే అండి. నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి, నువ్వు స్కూల్ పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళారు. అది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదని నాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళిపోయా, ఆ రోజు బస్కి వెళ్ళిపోయాను. సో కాల్ వచ్చింది, ఇట్లా మీ బాబు లేడు, ఏమంటున్నారంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదు, ఏంటి మేడం పెట్టలేదా అంటే, నేను పెట్టాను మేడం, మా హస్బెండ్ ఇచ్చానని నాకు చెప్పారు, నా దగ్గర చాట్ ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, అవి నేను మీకు అందరికీ చూపిస్తాను, నేను తప్పకుండా ప్రూఫ్ ఉంది. ఏం జరిగింది, ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు ఆయనకి తెలియాలి, నేను చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఇంజరీస్ నేను చేయలేదు. ఒకటి చెప్తా, అది నైఫ్ది కాకుండా మిగతా 3 ఉన్నాయి చూసారా, అదైతే జరిగింది. దాని రీజన్ ఏంటంటే నా మెడ పట్టుకున్నారు, మర్డర్ అటెంప్ట్ నా మీద చేశారు ఆయన. దానికి ప్రూఫ్ నేను ఆల్రెడీ FIR ఫైల్లో ఒక కాపీ ఇచ్చేస్తాను. సో వాళ్ళు నిజమో అబద్ధమో వాళ్ళు తీస్తారు. ఆల్రెడీ FIR కాపీ ఇచ్చాను కాబట్టి మెడ పట్టుకుంటే నాకు ఏం ఆప్షన్ ఉంటుంది చెప్పండి. దూరం ఉంటారు మనిషి, ఆబ్వియస్గా ఏం చేస్తారు, డిఫెండ్ చేసుకోవాలి కదా. సో నేను డిఫెండ్ చేసుకున్నా. ఆ డిఫెన్స్లో నా గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు గీరికిన 2 బ్లడ్ అయింది. మీరు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది దెబ్బలు ఎలా తగులుతాయి అని. సో మీరు అనలైజ్ చేయండి, అర్థమైందా, నేను కొట్టినవా లేదంటే అవి గాజుల వల్ల జరిగినవా అని మీరు అనలైజ్. నేను టార్చర్ ఏం పెడుతున్నానని చెప్పమనండి. ఆయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్గా నేను చేస్తున్నాను అంటున్నారు. ఫైనాన్షియల్గా ఆయన నాకు సపోర్ట్ చేసింది ఎప్పుడు అంటే ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 years అవుతుంది. 21లో వచ్చాము అనుకున్నా, నాకు అంత ఐడియా లేదు. ఆ టైంలోనే వచ్చాము. అప్పుడు కూడా కొన్ని రోజులు మాకు ఇవ్వలే, 1 year పైనే మాకు ఇవ్వలేదు. ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది మాకు లేదు. నేనేం చేశాను, మా బాబుకి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా నేను మా పేరెంట్స్ కాల్ చేసేదాన్ని. అప్పుడు నేను జాబ్ లేదు, సో నేను సర్వైవ్ అవ్వాలి, నా హస్బెండ్ దగ్గర ఉండాలి, నేను సర్వైవ్ అవ్వాలి. సో నేను అలా చేశాను. అట్లా నన్ను చాలా మెంటల్ ప్రెషర్ పెట్టారు. ఏంటంటే నువ్వు జాబ్ లేదు, నువ్వు మనీ సంపాదించట్లేదు అది అని చెప్తే, నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్లో ఇట్లా ఈజీ మనీ అని వస్తుందని, సో అది నేను అప్రోచ్ అయితే అది నేను సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేశాను. నేను అది ఏమంటారు మోసపోయాను. నాకు అప్పుడు ఇన్వెస్ట్ చేశారు. అరేంజ్ మ్యారేజ్. ఇద్దరు ఒకటే కాలేజ్ ఉంది కదా, మీ ల్యాబ్ ఇన్ఛార్జ్ అది ఇక్కడికి వచ్చాక అది యాక్చువల్గా ఆయనకు చేసిన కంప్లైంట్స్ అని నేను చేయాలి, ఆ రిటర్న్ లో ఆయన చేశారు. నేను అన్ని ప్రూఫ్స్ అన్ని ఆధారాలతో సహా నేను FIR ఇచ్చేసాను. సార్ నేను టార్చర్ పెట్టడం వల్ల చేశాను అంటున్నారా? ఏమో మరి, అది ప్రూవ్ చేయమనండి. మరి ఆయన చేసినవన్నీ నేను చేశాను. నేను FIR కాపీస్ అన్నీ సబ్మిట్ చేశాను. నేను ఫైనాన్షియల్గా నేను ఆయన ఇబ్బంది పెడుతున్నా అంటున్నారా అన్నీ, ఇంకా FIR కాపీ వెళ్ళింది కదా, సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే.